నెల్లూరులో బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తూ మందుబాబులు అలచల్ చేశారు. ఓ ట్రాక్టర్లో మద్యం తరలిస్తూ మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ట్రాక్టర్ను అడ్డుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లో సంచి నిండా మద్యం బాటిల్ ఉన్నాయి. ఒక్క బాటిల్పై కూడా QR కోడ్ కనిపించలేదు. నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తాగలేదా ఏంది తాగునా ఏం తాగునండి చూడండి మందు తాగేసి ట్రాక్టర్ తోలుతా ఉన్నారు. మళ్ళీ మందు కూడా కవర్లు వేసుకొని పోతా ఉన్నారు. చెప్పడానికి కూడా ఓపిక లేదు. నీకే ఏంది పైకి వస్తున్నావు ఏంది తాగేసి ఎలా పడితే మాట్లాడుతూ బండి తోలుతావు. వీళ్ళు మంది తాగేసి ట్రాక్టర్ ముగ్గురు ఎలా పడితే తోలుతా ఉన్నారు. బండి దిగా ముందు బండి దిగు ఏంది ఏంది ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఏం చూస్తున్నాం మనం? ఆ డ్రైవర్ అసలు ట్రాక్టర్ కాదు, నడిచే పరిస్థితిలో కూడా లేడు. అతను ఇష్టం వచ్చినట్టు నడపడం, అక్కడ QR కోడ్ లేని మందు బాటిల్, అంటే ఇవి నకిలీవి కాక మరేంటి? ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ హరి, ఏదైతే నెల్లూరుకు సంబంధించి సిటీలోనే రోడ్డు పైన మద్యం మత్తులో ఒక ముగ్గురు ట్రాక్టర్ పైన హల్చల్ సృష్టించారు. వాహనాల పైకి దూసుకెళ్తున్నటువంటి ట్రాక్టర్ ని చూసి చాలా మంది వాహనదారులు భయాందోళనకు గురై పక్కకి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మాత్రం వాళ్ళని నిలువరించి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఒక వీడియో కూడా కవర్ చేసినటువంటి పరిస్థితి. ఆ వీడియోనే ఇప్పుడు మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ వీడియోలో. వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి మద్యం మత్తులో ఉంటూ కనీసం నడవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఆ ట్రాక్టర్ ను డ్రైవ్ చేయడమే కాకుండా వాహనదారుల పైకి దూసుకు వెళ్లేటువంటి పరిస్థితి, ఎంతో మంది ప్రాణాలను హరించేటువంటి పరిస్థితి ఒకటైతే, రెండోది అదే ట్రాక్టర్ లో ఒక సంచి నిండా కూడా మద్యం బాటిల్, ఏదైతే QR కోడ్ కూడా లేనటువంటి మద్యం క్వార్టర్ బాటిల్ అయితే మాత్రం ఆ ట్రాక్టర్ లో ఆ వీడియో తీసినటువంటి వాహనదారుడే చిత్రీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ బాటిల్స్ ని తీసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తులు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనేటువంటి విషయం తెలియదు. స్థానికంగా ఉండేటువంటి ఎక్సైజ్ అధికారులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు అటువంటి సమాచారం కూడా లేదు. వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. రోడ్డు పైన అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే కనీసం ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేదు. ఆ సంచిలో ఉన్నటువంటి మొత్తం మద్యం బాటిల్ పైన ఏ ఒక్కదానిపైన కూడా QR కోడ్లు లేవు. అది వైన్ షాప్ నుంచి వీళ్ళు కొనుగోలు చేసి ఎక్కడికన్నా తీసుకెళ్తున్నారో తెలియదు. లేదా ఏదైతే కుటీర పరిశ్రమ లాగా నేడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏర్పాటైనటువంటి నకిలీ మద్యం పరిశ్రమ నుంచి వాటిని వేరే బెల్ట్ షాపులకు తరలిస్తున్నారనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ స్థానికులు, విమర్శకులు కూడా తమ విమర్శలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో కనబడుతుంది. హరి, విమర్శ కాదు, ఇది సద్విమర్శ అనాల్సిన పరిస్థితి. ఒక్కసారి వ్యూవర్స్ మీరు కూడా ఆలోచించాలి. మద్యం బాటిల్స్ పై QR కోడ్ లేదు అంటే గనక అది ఎక్సైజ్ శాఖ నుంచో ప్రభుత్వ అనుమతులు పొందిన శాఖ నుంచి వచ్చిన మద్యం కాదు అనేది తేటతెల్లం అవుతుంది. మరి అలాంటప్పుడు ఇది నకిలీ మద్యం కాక ఏంటి? ఇది ఎక్కడికి తరలిస్తున్నారు? అంతెందుకు, సాక్షాత్తు ఇదే రిపోర్టర్ లోకేష్ ఒక 10 రోజుల క్రితం ఒక బెల్ట్ షాప్లో పట్ట పగలే మద్యం కొనుగోలు చేసి ఇది ఏంటి అని ప్రశ్నించిన ఎల్లో కండువా కప్పుకున్న తెలుగుదేశం కార్యకర్త ఇది ఇంతే అని సమాధానం చెప్పడం కూడా మనం చూసాం. మరి ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వీళ్ళ దృష్టికి రాలేదా? వచ్చినా తెలిసి తెలియనట్టు ఉంటున్నారా? మరి దీనిపై చర్యలు ఎవరు తీసుకోవాలి? నకిలీ మద్యం ఏరులై పారుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది అనే అవగాహన ఎవరికి లేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి.